Bless your life. సో ఫస్ట్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. సో దివాళీ వచ్చేసి ఇప్పుడు మేము బొమ్మల కొలువు పెడుతున్నాము. బొమ్మల కొలువు కోసం అనేసి ఇది గోల్డ్ స్టెప్స్, ఎప్పటికీ రాళ్ళతో అడ్జస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు గోల్డ్ స్టెప్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు అది డెకరేట్ చేసి బొమ్మలు అరేంజ్ చేయడము. సో ఇదంతా ఒక బ్లాగ్లో చూసేయండి మీరు. అండ్ మార్నింగ్ లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా మీకు కొన్ని షార్ట్స్ వస్తాయి, చూసేయండి. ఫస్ట్ దొంతులు అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ పెద్ద దొంతులు పెడుతున్నాను. అసలు యాక్చువల్గా ఈ ఇయర్ కొన్న కొత్త చూపిస్తాను నేను. ఫస్ట్ ఈ దొంతులు, ఈ ప్యారెట్ గ్రీన్ దొంతులు ఈ ఇయర్ కొత్తగా తెచ్చినవి. అండ్ ఈ ఇయర్ కొత్త బొమ్మలు. కామధేను, ఇవి ఈ ఇయర్ కొత్తగా తీసుకున్న బొమ్మలు. సో యాజ్ దిస్ ఎవ్రీ ఇయర్ అన్ని బొమ్మలు అన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేస్తాను. సో మెల్లగా ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ మంచిగా పెద్దది పెట్టి పెద్ద నుంచి ఆర్డర్ వైజ్ పెడతాను. సో దొంతుల్లో ఎప్పుడైనా ఎంటీ పెట్టద్దు, ఇలా పేలాలు వేసేసి ఇవి నింపేసి పెట్టేస్తాను. ఈ ఫ్రేమ్ పెట్టేసి లక్ష్మీ గణపతిని ప్లేస్ చేస్తుంది. గణపతి ఈ చిన్ని బుడ్డి అంతా ఇప్పుడు పెట్టేస్తాను. బాగుంది ఖుషి. ఇవి జేజేకి పెట్టాలి. ఈ హైట్ వచ్చేసరికి ఈ 4 దొంతుల్లో ఫస్ట్ ఇయర్ యోషి పుట్టినప్పుడు స్టార్ట్ చేసాం కదా, అప్పుడు తీసుకుంది ఈ దొంతులు. అండ్ సెకండ్ ఇయర్ ఇవి, థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నవి ఇవి, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈరోజు తీసుకున్నవి ఇవి. సో ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ దొంతులు వచ్చాయి కదా. సో నెక్స్ట్ ఇయర్ 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ ఏంటంటే ఫైనల్గా ఒక చెక్క దొంతులు చేయించేసి అవి సెటిల్ చేస్తాం అనమాట. ఇక మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి దొంతులు ఏం కొనేది. సో 5 ఇయర్స్ వరకు 4 ఇయర్స్కి రన్ చేసిన తర్వాత 5 ఇయర్స్కి చెక్క దొంతులు పెట్టేసి స్టాప్. అప్పటి నుంచి ఇంకా అవి కంటిన్యూస్ పెడుతూనే ఉంటాం. సో అది విషయం. సో ఇప్పుడు అన్ని బొమ్మలు పెట్టేసుకుందాం. ఇది లాస్ట్ ఇయర్ తీసుకుందే. సో ఇది సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. సేమ్ సెంటర్లో ప్లేస్ చేసి ఈ ఇయర్ తీసుకున్న కామధేను ఈ 2 అప్డేట్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కృష్ణయ్య మధ్యలో ప్లేస్ చేసి ఈ బొమ్మలో అటు ఇటు పెడుతున్నాను. టూ హార్సెస్ లక్ష్మీదేవికి అటు ఇటు పెడదాము. 4 టైప్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ సెట్. ఇది ఎక్కడ పెట్టాలి, కొంచెం సెట్ చేద్దాము. ఓకేనా, ఇక్కడ పెట్టేసేయాలా.
ఇక్కడ పెట్టేసాను. యాక్చువల్లీ ఈ రో ఒకటి కరెక్ట్ సెట్ అయిపోయింది, అంటే వితౌట్ ఎనీథింగ్, ఓన్లీ దొంతులు ఇవి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, ఏం లేకుండా. ఇవి కూడా కిందకి పెట్టేసాం. సో ఆల్ సెట్. ఇప్పుడు ఈ ఇయర్ ఒక స్పెషల్ ఐటెం తీసుకున్నాను నేను, ఇది నాకు చాలా నచ్చింది. సో అదే ఇది. మంచిగా ఎన్ని దీపాలు వచ్చాయి ఇందులో చూడండి. మంచిగా ఫ్లవర్స్ వేసుకొని దీపాలు వెలిగించుకుంటే నైట్ లుక్ సూపర్ ఉంటుంది. సో దీన్ని కూడా డెకరేట్ చేస్తాను నేను మళ్ళీ. ఇది మీకు చూపిస్తాను, తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది వుడ్లా ఉంది, బట్ వుడ్ కాదు, మట్టిది. మిగతా ఇంకా ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ డన్ బొమ్మల కొరకు. సో ఇది డెకరేట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు డెకరేషన్ కోసం ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఫ్లవర్స్తో ఈ ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకొని, సో ఇందులో దీపాలు పెట్టాలా, రంగులు కలర్స్ వేయాలా డిసైడ్ చేసి ఈవినింగ్ వరకు పెట్టేస్తాను. అది కూడా ఇప్పటికైతే ఈ ప్లేట్ ఇలా రెడీ చేశాను. సెట్ ఇలా మంచిగా ఫ్లవర్స్ వేసేసుకొని నైట్ లైటింగ్స్ పెట్టేసి పూజ చేసుకోవడం అంతే, అయిపోయింది. సో ఈవినింగ్ పూజ చేసుకొని బొమ్మల దగ్గర నైవేద్యం పెట్టేసి పూజ చేసి అండ్ ఈ లైటింగ్ సెట్ చేసి ఆ ప్లేట్ కూడా ముందర డెకరేట్ చేసి, సో ఈవినింగ్ రెడీ అయ్యి క్రాకర్స్ కాల్చుకొని ఇదంతా ఈ బ్లాగ్లో చూసేయండి మీరు. ఈ ప్లేట్ని నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో మధ్యలో అన్ని ఫ్లవర్స్ ఫిల్ చేసి చుట్టూ రంగోలీ ఫిల్ చేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత చూడండి. కంప్లీటెడ్ ప్లేట్. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా ఫొటోస్ దిగితే బాగుంటాయి. గారే విషెస్ ఫొటోస్ దిగుదామా మనం? దిగుదాం, ఓకేనా? ఫస్ట్ జీజ దగ్గర పెట్టేద్దాం. ఇప్పుడు బొమ్మల దగ్గర పూజ చేసేసుకొని అందరికీ వాయినాలు ఇచ్చేసుకుందాం. స్టాప్ చేయాలి. ఇప్పుడు లైటింగ్స్తో మన బొమ్మలు ఎలా ఉన్నాయో చూసేది. లైట్ ఆఫ్.
యోషి తిప్పు. తిప్పే అక్క అంటుంది. మెల్లగా మెల్లగా